ప్రభుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మరి మీలో చాలామంది నాకు అడుగుతూ ఉన్నారు, ఫాదర్ గారండి మీరు ఆదివారం ప్రసంగాలు అనేటువంటివి ఆదివారం అయిపోయిన తరువాత మీరు మాకు పంపిస్తూ ఉన్నారు. దయచేసి ఈ ఆదివారం ప్రసంగాలని 2-3 రోజుల ముందైనా సరే మాకు పంపించినట్లయితే మరి ఈ ప్రసంగాలు అనేటువంటివి మేము కూడా వాటిని ఆలకించడానికి, విని మరికొన్ని ఏమైనా మేము సేకరించడానికి బాగుంటుంది అనేటువంటి ఆశను కోరుకుని మరి మీరు వ్యక్తపరిచారు. కాబట్టి మరి అనేక మంది సహృదయులైన మీ అందరి యొక్క నిమిత్తమై మరి ఈ యొక్క 17వ సామాన్య ఆదివారాన్ని మరి మీ ముందుకు అందిస్తూ ఉన్నాను. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, దేవునినే ఆశ్చర్యపరిచినటువంటి ప్రార్థన, దేవునినే ఆశ్చర్యపరిచినటువంటి ప్రార్థనను ఈరోజు మనము ఈ సామాన్యకాల 17వ ఆదివారం రోజులో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి దీనికి మొట్టమొదటిగా ఎవరు దేవునిని ఆశ్చర్యపరిచారు, ఎవరు ప్రార్థన దేవునిని ఆశ్చర్యపరిచింది అనేటువంటి విషయాన్ని ఈరోజు మనము తెలుసుకుని పోతూ ఉన్నాం. మొట్టమొదటిగా కొంచెముగా మరి మనం చారిత్రక నేపథ్యాన్ని ఈ మొదటి పట్టణం అనేటువంటిది రాజుల మొదటి గ్రంథం నుంచి మనం తెలుసుకొని పోతూ ఉన్నాం. ఇక ఈ రాజుల మొదటి గ్రంథంలో ఏమి జరిగింది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, సొలొమోను రాజు అయినటువంటి ఆయన ఐగుప్తు దేశ పాలకుడైనటువంటి ఫరో రాజు కుమార్తెను వివాహము చేసుకున్నాడు. అయితే వివాహమాడినటువంటి ఆయన ఆ వివాహానికి ముందు ఏం జరిగింది అని అంటే, ఈ సొలొమోను రాజు ఫరో రాజుతో సంధి కుదుర్చుకొని దానికి నిమిత్తమై ఆ ఫరో రాజు యొక్క కుమార్తెను ఈయన వివాహమాడారు. అదే విధముగా వివాహమాడి ఆమెను ఎక్కడుంచారు అంటే తన యొక్క రాజప్రసాదము, అదే విధముగా దేవాలయము అనేటువంటిది ఇంకా పూర్తి కాలేదు, ప్రాకారములు కూడా సిద్ధం కాలేనందువలన ఈయన అనగా సొలొమోను రాజు ఏం చేశాడంటే తన యొక్క భార్యని దావీదు నగరమునందనే ఆమెను ఉంచడమైనటువంటిది జరిగి ఉన్నది. మరి ఇప్పుడు దేవాలయం అనేటువంటిది తండ్రి అయినటువంటి దేవుడు దావీదు, నేను మీకోసమై దేవాలయం నేను కడతాను ప్రభువా అని అడిగినప్పుడు, నువ్వు కట్టొద్దు, నీ కుమారుడైనటువంటి నీ తరువాత రానినటువంటి నీ కుమారుడు మాత్రమే ఈ దేవాలయాన్ని కడతాడు అనేటువంటి విషయాన్ని వెరికిపరిచారు. కాబట్టి అందుకని ఈ దేవాలయము అనేటువంటిది సిద్ధం కాలేదు. కావున ఇప్పుడు ఈ సొలొమోను అనేటువంటి రాజు ఏం చేశాడు అని అంటే, గిద్యోనులో ఉన్నటువంటి ఉన్నత స్థలము, గిద్యోనులో ఉన్నత స్థలం అనేటువంటిది ఉన్నది, అనగా ఒక పర్వతము. ఈ పర్వతమున ఆయన ఏం చేశాడంటే దేవునికి ఆయన దహన బలులు అనేటువంటివి సమర్పిస్తూ ఉన్నాడు. ఈ దహన బలులు అనేటువంటి సమర్పిస్తున్న సమయంలో ఎన్ని బలులు అవి అని అంటే 1000 దహన బలులు ఆ యొక్క పీఠము మీద, అనగా ఈ గిద్యోనులో ఉన్నటువంటి ఉన్నత స్థలం అనేటువంటి పీఠము మీద 1000 బలులు అనేటువంటివి సమర్పించినటువంటి సందర్భాన్ని ఈరోజు మనము తెలుసుకుంటూ ఉన్నాము. ఆ సందర్భం నుంచే మనకి ఈనాడు మనం వింటున్నటువంటి మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 5, అదే విధముగా 7 నుంచి 12 వాక్యాల్లో మనము చూడబోతూ ఉన్నాం. ఈ 1000 దహన బలులను గిద్యోనులో సమర్పించినటువంటి ఆ రోజు రాత్రి జరిగినటువంటి ఆ యొక్క సంఘటననే ఈనాడు మనందరం కూడా మొదటి పట్టణముగా అందులో ధ్యానం అటువంటిది చేసుకుంటూ ఉన్నాం. ఈ మొదటి పట్టణంలో ద్వారా దేవుడు అటువంటి ఆయన మనకి ఈ సొలొమోను యొక్క జీవితం ద్వారా మనకి ఎటువంటి పాఠములు నేర్పిస్తూ ఉన్నారు, ఎటువంటి పాఠాలను క్రైస్తవులమైనటువంటి మనము కూడా నేర్చుకొని పోతూ ఉన్నాము అనే విషయం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మరి ఇందులో మొట్టమొదటిగా ఒక్కొక్క పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈ మొదటి పాఠంలో మొట్టమొదట అంశం ఏమిటంటే, దేవుడు మనకు ఏం కావాలో ముందుగానే ఆయనకు తెలుసు. మనం ఏం అడుగుతామో కూడా ఆయనకు ముందుగానే తెలుసు. మన హృదయ అంతరంగం ఎరిగినటువంటి దేవుడు కావున, మన ఆశలు కోరికలు కూడా ఎరిగినటువంటి దేవుడు కావున
మనం ఏం అడుగుతామో, మనకి ఏమి కావాలో, ఏమి ఇవ్వాలో అది ఆయనకి క్షుణ్ణముగా తెలుసును. అటువంటి దేవుడు ఏంటంటే ఆయన మన అవసరములను ఖచ్చితంగా తీర్చుతాడు అనే నమ్మకం అటువంటిది మనకి కలుగుతూ ఉన్నది. ఇది ఈ మొదట పాఠాన్ని ముఖ్యముగా ఈ సొలొమోను అనేటువంటి ఈ మహారాజు దగ్గర నుంచి మనం అందరం కూడా నేర్చుకొని పోతూ ఉన్నాం. సొలొమోను అనేటువంటి ఆయన ప్రత్యేకముగా మనకి ఈ రాజుల మొదటి గ్రంథంలో ద్వారా మనకి తెలియపరుస్తున్నటువంటి ఈ సంగతులు మనము చూస్తూ ఉన్నాం. అందులో 3వ అధ్యాయము 5వ వాక్యంలో మనకి వాక్యం ఏంటని చూపిస్తుంది. నీకు ఏమి కావాలేనో కోరుకో అని అడిగినప్పుడు ఆయన అడిగినటువంటి సందర్భం అనేటువంటిది దేవునికి ఎంతో ముచ్చట పడింది. ఆయన ఆస్తులను అడగలేదు, అంతస్తులను అడగలేదు, రాజ్యాన్ని కూల్చమని అడగలేదు, ఇవేవి కూడా అడగలేదు. కానీ ఆయన అడిగినటువంటి ఆ యొక్క సమాధానం లేదంటే ఆయన అడిగినటువంటి యొక్క ప్రార్థన అనేటువంటిది దేవునికి ఎంతో ప్రేమ కలిగించింది. దేవునినే ఆశ్చర్యమునకు కలిగించినటువంటి ఆ యొక్క సందర్భాన్ని ఈరోజు మనము రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయంలో మనము ఈనాడు ఈ యొక్క మాటలని మనం చూస్తూ ఉన్నాము. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ 5వ వాక్యంలో చూడండి. ఆ రాత్రి ప్రభువు అతనికి కలలో కనిపించి నీకేమి కావాలేనో కోరుకొనుము అనెను. 6వ వాక్యంలో సొలొమోను, ప్రభు నీవు మా తండ్రి దావీదును మిక్కిలి కరుణించితివి. నీ సేవకుడకు దావీదు నీ ఆజ్ఞను పాటించును, నీతివర్తనుడై చిత్తశుద్ధితో జీవించును. అతని కుమారులను నేను సింహాసనపై కూర్చుండి పరిపాలన చేయుచుండగా నీవు దావీదును నేటి వరకు కరుణించితివి అనుట నిక్కము కదా. ప్రభు ఇప్పుడు మా తండ్రికి బదులు నన్ను రాజును చేసేటివి అయినను నేను చిన్నవాడను అని ఇలా ఈ వీరిద్దరి మధ్యన సంభాషణ అనేటువంటిది జరుగుతున్నటువంటి ఆ యొక్క వాక్యములన్నీ కూడా మనము చూస్తూ ఉన్నాము. ప్రియమైనటువంటి సహోదరులారా, అప్పుడు సొలొమోను అనేటువంటి ఆయన అడిగినటువంటి ఆ యొక్క కోరికను దేవుడు తీరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఇక ఇందులో మనం చూడండి, దేవుడు ఆయన అడిగినటువంటి ఆ యొక్క కోరికను గుర్తించి ఆయన అడుగుతున్నటువంటి మాట ఏమిటంటే, ఇందులో సొలొమోను రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము ఇందులో 10వ వాక్యంలో చూద్దాం. సొలొమోను కోరుకున్న కోరిక ప్రభువునకు ప్రీతి కలిగించును. అయితే ఏమి కోరిక అడిగారు అని అంటే ఇందులో మనం 8వ వాక్యాన్ని మనం చూద్దాం. నీవు నీ సొంత ప్రజలుగా ఎన్నుకున్న ఈ జనులు లెక్కకు అందని వారు, నేను వీరితో మనువాడును. కావున ఈ సేవకుడకు మంచి చెడ్డల నుంచి పరిపాలించు వివేకమును ప్రసాదింపము అన్నారు. మంచి చెడ్డల నుంచినటువంటి వివేకమును ప్రసాదించమని ఆయన అడిగారు. అదే విధముగా మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 8వ వాక్యంలో మనం చూసినట్లయితే ఇందులో మనకి చాలా చక్కనైనటువంటి సమాధానం అటువంటిది ఇందులో మనకి దొరుకుతూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఇందులో చూడండి. కాబట్టి వారవలే మీరు మెలగరాదు, మీకేమి కావాలేనో మీరెరిగక మునిపే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు. చూడండి, మనకి ఏమి కావాలేనో, ఎంత కావాలో, ఎంత దేవుడు మనకి ఇవ్వాలో అనే విషయం అనేది నిన్ను కన్న తల్లిదండ్రుల కంటే, నీ భార్య బిడ్డల కంటే, స్నేహితుల కంటే కూడా దేవుడు అనేటువంటి ఆయనకు మాత్రమే సమస్తము కూడా తెలిసినటువంటి వాడు. అందుకని ఆ మాటని 2వ పాఠాన్ని మనము సొలొమోను తన చిన్నవాడును అని అంటూ ఉన్నాడు. రాజ్యాధికారము కలిగిన వాడు, సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వాడు దేవుని ముందర ఆయన ఏమంటున్నాడంటే నేను చిన్నవాడను అంటున్నాడు. చూడండి, అందులో వాక్యాన్ని మనం చూస్తూ నేను చిన్నవాడును అంటే మనకి తెలుగులో ఒక సామెత అనేటువంటిది ఉన్నది. ఢిల్లీకి రాజైనా సరే తల్లికి కొడుకే అని అంటూ ఉన్నారు. అదే విధముగా మనం ఎంతటి ఉన్నత స్థానంలో మనము ఉన్నప్పటికీ కూడా మనం ఎవరమి అని అంటే దేవుని యొక్క బిడ్డలము. అందుకని బిడ్డలైనటువంటి వాడు తండ్రి కంటే గొప్పవాడు కాదు కదా. తండ్రికి ఎప్పుడు తనకి బిడ్డలు పసిబిడ్డల వారినే కనిపిస్తుంటారు.
అనేటువంటి ఉద్దేశంతో నేను రాజునని విర్రవీగకుండా నేను పసిబాలుడిని కదా, నేను చిన్నవాడిని కదా అని చెప్పి ఆయన దేవుని అడుగుతున్నటువంటి మాట ఎంతో ప్రీతికరముగా ఆయనకి అనిపించింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అయితే ఈయన అడిగినటువంటిది వయసుకు సంబంధించింది కాదు. తన బలహీనతను దేవుని ముందర వినయముతో ఒప్పుకున్నాడు. ఆయన తన యొక్క బలహీనతను దేవుని ముందర ఒప్పుకున్నాడు. ఏమని? ప్రభువా, నేను మానవునిగా నేను బలహీనుడిని, నేను ధనము కలిగిన వాడిని కాదు, వివేకము కలిగిన వాడిని కాదు, బలము కలిగినటువంటి వాడు కాదు, నేను బలహీనుడనే, నీ బిడ్డనైనటువంటి నేను నీ ముందర నేను బలహీనుడనే అని దేవుని ముందర తన యొక్క ఒప్పించుకున్నాడు. దేవుని ముందర తనను తానుగా తగ్గించుకున్నాడు. వినయమతో తనే తానుగా ఒప్పుకున్నాడు దేవుని ముందర. అందుకనే యాకోబు రాసినటువంటి లేఖలో మనకి వాక్యం అటువంటి చాలా చక్కగా చెబుతూ ఉన్నది. యాకోబు రాసిన లేఖ 4వ అధ్యాయము 6వ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. యాకోబు రాసిన లేఖ 4వ అధ్యాయము 6వ వాక్యంలో చూస్తూ ఉన్నాం. కానీ ఆయన కృపను ఎక్కువగా ఇచ్చును, ఏలయన దేవుడు అహంకారులను ఎదిరించును, వినమ్రులకు కృపను అనుగ్రహించను. చూడండి, దేవుడు అటువంటి ఆయన వినమ్రులకి దేవుడు తన యొక్క కృపని ప్రతినిత్యము కూడా వెలిగిస్తూనే ఉంటాడు. కావున ఇప్పుడు ఈ సొలొమోను అనేటువంటి ఈయన ఎవరు అనంటే వినమ్ర హృదయం కలిగినటువంటి వాడు. అందుకని దేవుడు ఎంతో సంతోషపడి ఆయన అడిగినటువంటి దానిని ఇవ్వడానికై ఒప్పుకున్నాడు. మరి సొలొమోను ఏమడిగాడు అనంటే జ్ఞానము కాదు, జ్ఞానాన్ని ఆయన అడగలేదు. ఏమడిగారు అనంటే ఆయన ఏమడిగాడు? సొలొమోను జ్ఞానము కాదు, ఏమడిగారు అనంటే వినే హృదయాన్ని అడిగాడు. వినే హృదయాన్ని ఇవ్వండి ప్రభువా నాకు చాలు అనగా శ్రద్ధగా వినే హృదయాన్ని కోరాడు ఆయన. అంటే దేవుని స్వరాన్ని వినలేని వ్యక్తి నిజమైన జ్ఞానాన్ని పొందలేడు. దేవునికి స్వరాన్ని ఎవరైతే వినలేరో అటువంటి వ్యక్తులు నిజమైనటువంటి జ్ఞానాన్ని అనగా దైవికమైన జ్ఞానాన్ని, దేవునికి ఇష్టపూర్తిగా సంపూర్తిగా ఉండేటువంటి జ్ఞానాన్ని వారికి ఇవ్వబడదు, వారు కోరుకోలేరు. అందుకనే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు అటువంటి ఆయన మనం ఎప్పుడైతే శ్రద్ధగా మనం వినయం కలిగి మనం వింటామో అటువంటి వారికి మాత్రమే దేవుని యొక్క జ్ఞానం అనేటువంటిది మనకి పరిపూర్తిగా ఇవ్వబడుతుంది. ఇందులో మొదటి విషయాన్ని మనం ఏమి విన్నాము అని అంటే దేవుడు మనకి ఏం కావాలో మనం అడగకుండానే ఇస్తాడు. రెండవది తగ్గింపుతనం అనేటువంటిది ఈయన యొక్క సొలొమోను జీవితం ద్వారా మనకు నేర్పబడుతూ ఉన్నది. మూడవది ఏమిటంటే మనము దేవుని యందు ఎలా ఉండాలి అంటే శ్రద్ధగా మన హృదయం అనేది ఆయన కోసమై వినయం కలిగినటువంటి హృదయం కలిగిన వారమై వినడానికి సిద్ధముగా మనము ఉండాలి. నాలుగవ విషయం ఏమిటంటే ఇతరుల మేలు కోసమై మన నిత్యం కూడా మనం ప్రార్థించినప్పుడు మనకు ఏం కావాలో దేవుడు దాన్ని మనకి ఇస్తాడు. సొలొమోను కూడా తన యొక్క ప్రజల యొక్క శ్రేయస్సు కోసమై తన ప్రజలను ఎలా పరిపాలించాలో, తన ప్రజలను ఏ విధముగా చూసుకోవాలో, తన ప్రజలను ఎంత తన సొంత బిడ్డలుగా ఏ విధముగా అయితే చూసుకోవాలనేటువంటి జ్ఞానమును, బుద్ధిని, వివేకమును కోరినటువంటి ఆయన దైవికమైనటువంటి జ్ఞానము కోసమై ఆయన వెతుకులాడుతూ ఉన్నాడు. దైవికమైన జ్ఞానమే దేవునికి అన్ని ఆశీర్వాదాలకు కూడా ద్వారము. దైవికమైన జ్ఞానమే దేవుడు మనకిచ్చే అన్ని ఆశీర్వాదాలకు కూడా ద్వారముగా మనకి పనిచేస్తూ ఉన్నది. ఇక 5వ మాట అనేటువంటిది ఏమిటంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, జ్ఞానము అన్ని ఆశీర్వాదాలకు కూడా ద్వారముగా పనిచేస్తుంది. సొలొమోను దేవునికి ధనం అడగలేదు, కానీ దేవుడు ఆయనకు తరువాత ధనాన్ని ఇచ్చాడు. అతనికి జ్ఞానంతో పాటుగా దేవుడు అటువంటి ఆయన ధనాన్ని, గౌరవాన్ని, అన్నిటినీ కూడా ఏమేమి కావాలో అన్నీ కూడా దేవుడు సమకూర్చి పెట్టాడు ఆయనకి. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 33లో మనము చూస్తే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మనకి చెబుతున్నటువంటి మాటని మనకి చాలా చక్కగా అందులో అర్థమవుతూ ఉన్నది. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడు, అప్పుడు అన్నయ్యూ మీకు అనుగ్రహింపబడును. దేవుని బిడ్డలోని మనము ఏం చేయాలంటే మొట్టమొదటిగా దేవుని యొక్క నీతిని,
దేవునికి రాజ్యాన్ని, దేవునికి ఏం కావాలో, దేవుని కోసం మనం ఏం చేయాలో, మనం ఏమి చేస్తే దేవునికి ఇష్టమో అనే విషయం అనేది మనం గ్రహించినప్పుడు, దానిని మనం దేవుని ముందర పెట్టినప్పుడు, ఆ ప్రకారంగా మనం జీవించినప్పుడు మనకు ఏం కావాలో, మనకు ఏమి ఇవ్వాలో దేవుడు అనేటువంటి ఆయనకి క్షుణ్ణముగా తెలుసును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక 6వ సంఘటన పాఠం అనేటువంటిది ఏమిటంటే, సొలొమోను అడిగినటువంటిది ఏం అడిగాడు తెలుసా? వివేచన అనేటువంటి, దీనిని ఇంగ్లీషులో డిసర్న్మెంట్ అని అంటారు. వివేచన అనగా మంచి చెడులను, మంచి ఏదో చెడు ఏదో, నా బిడ్డలకి నేను ఏమి మంచి చేయాలో, ఏ చెడు రాకుండా చూసుకోవాలో అనేటువంటి ఈ జ్ఞానం నాకు ఇవ్వ ప్రభువా అని సొలొమోను తండ్రి అయినటువంటి దేవునికి అడుగుతూ ఉన్నాడు. అదే విధముగా పరిశుద్ధాత్మ మనకి ఇచ్చే వరములలో వివేచన అనేటువంటిదే నిజమైనటువంటి జ్ఞానము. పరిశుద్ధాత్మ మనకి ఇచ్చినటువంటి అనేకమైన వరములలో వివేచన, ఈ వరం అనేటువంటిది ప్రధానమైనటువంటిది, ముఖ్యమైన. ఎందుకంటే మంచి చెడులను, పాపపుణ్యాలను, వాటి రెండిటిని కూడా వేరుపరిచినటువంటి జ్ఞానమే ఈ పరిశుద్ధాత్మ మనకి ఇచ్చినటువంటి ఈ జ్ఞానము. ఈ జ్ఞానమును మనం కలిగి ఉండాలని మనము కూడా సొలొమోను వలె దేవుని అడగమని మనకి యొక్క 6వ పాఠాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నారు. 7వ పాఠం అనేటువంటిది ఏమిటంటే, క్రీస్తు ప్రభు ఒక సందర్భంలో మనకు చెప్తున్నారు ఏమని, ఇదిగో సొలొమోను కంటే కూడా గొప్పవాడు అనేటువంటి వాడు ఇక్కడ ఉన్నారు, మీరు గుర్తించుకోండి, మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆయనను మీరు తెలుసుకోనండి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. మత్తయి శుభవార్తలో 12వ అధ్యాయము 42వ వాక్యంలో మనకి క్రీస్తు ప్రభువు ఈ యొక్క మాటని అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 42వ వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. ప్రియమైనటువంటి 41వ వాక్యములు మనము చూస్తూ ఉన్నాం. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఒకడు ఇచ్చట ఉన్నాడు అని చెప్పుతూ తీర్పు దినమున అక్కడ ఆ మాట అనేటువంటి ఉంటుంది. అక్కడ చివరన మనకు అదే వాక్యముల చివరన మనకు ఉన్నటువంటి మాట ఏమిటంటే, ఇదిగో ఆ సొలొమోను కంటే గొప్పవాడు ఒకడు ఇచ్చట ఉన్నాడు అంటున్నాడు. అంటే సొలొమోనుకి జ్ఞానం ఇచ్చినది ఎవరు? తండ్రి అనేటువంటి దేవుడు. అంత మాత్రాన ఈ సొలొమోను యొక్క జ్ఞానం కలిగిన వాడు కాబట్టి సొలొమోను గొప్పవాడు అంటే కాదు. ఎందుకని? జ్ఞానమని ఇచ్చిన వాడే గొప్పవాడు, జ్ఞానమని పుచ్చుకున్నవాడు గొప్పవాడు కాదు. అందుకనే ఇచ్చిన వాని కంటే పుచ్చుకున్నటువంటి వాడు గొప్పవాడు కాదు. అందుకని ఇచ్చిన వాడు ఎవరు అని అంటే తండ్రి అనేటువంటి దేవుడు, పుచ్చుకున్నది ఎవరు అని అంటే సొలొమోను అనేటువంటి రాజు. అదే విధముగా ఇక్కడ మనకి చెప్పే మాట ఏమిటంటే, దేవుడైనటువంటి ఆయన ఎవరికైతే ఇష్టమో, ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నాడో వారికి మాత్రమే సమస్తమును కూడా ఆయన చక్కబెడుతూ ఉన్నాడు, సమస్తను కూడా వారి చేతికి ఇస్తూ ఉన్నాడు. అదే విధముగా యేసుక్రీస్తుకి సొలొమోనుకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటంటే, యేసు అనేటువంటి ఆయనే, ఈ దైవ కుమారుడైన యేసయ్య జ్ఞానమునకు మూలము, జ్ఞానము ఆధారము. ఆ దేవుని యొద్ద ఉన్నటువంటి పరిపూర్ణమైన జ్ఞానాన్ని యేసయ్య మనకి ఇచ్చాడు. ఆయన తన యొక్క బిడ్డలమైన మనకి ఇచ్చాడు. అందుకని సొలొమోను అనేటువంటి ఆయన యేసయ్య కంటే కూడా గొప్పవాడు కాదు. ఈ సొలొమోను అనేటువంటి ఆయన ద్వారా మనము నేర్చుకునే 7వ పాఠం ఏమిటంటే, మనకు దైవమైన జ్ఞానం ఇచ్చినంత మాత్రాన, విచక్షణ జ్ఞానం మనకున్నంత మాత్రాన, అన్నిటినీ కూడా మంచి చెడులను మనము తెలుసుకున్నంత మాత్రాన మనము దేవుని కంటే గొప్పవారు మనము కాదు. ఎప్పుడు కూడా దేవుని యందు మనము నిరంతర విద్యార్థులము, దేవుని చెంతన తన యొక్క బిడ్డలము, పసిబిడ్డలము మాత్రమే. ప్రియమైనటువంటి సహోదరులారా, పౌలు రోమీయులకు రాసినటువంటి లేఖ, పౌలు కొరింథీయులకు రాసినటువంటి లేఖలో చూద్దాం. పౌలు కొరింథీయులకు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయము, పౌలు కొరింథీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 24వ వాక్యములు మనం చూద్దాం. 1:24 వాక్యంలో, కావున దేవుని పిలుపును పొందిన యూదులకును అన్యులకును క్రీస్తే దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు అనేటువంటి ఆయన మాత్రమే జ్ఞానమై ఉన్నాడు, కానీ మిగతా వారు ఎవరు కూడా జ్ఞానవంతమైనటువంటి వారు కాదు అనే విషయాన్ని పౌలు భక్తుడు చెప్తూ ఉన్నారు. అదే విధముగా దేవుడు అనేటువంటి ఆయన మనకి ఈ జ్ఞానాన్ని, ఈ జ్ఞాన సంపదను మనకి ఎవరు ఇస్తున్నారు, దేవుడు అనేటువంటి ఆయన ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు అనే విషయాన్ని ఈనాడు మనం చదువుతున్నటువంటి 2వ పట్టణములో అనగా పౌలు
రోమీలకు రాసినటువంటి లేఖ 8వ అధ్యాయము 28 నుంచి మనకు వాక్యాలు చెప్తూ ఉన్నారు. 28 నుంచి 8వ అధ్యాయం 28 నుంచి 30 వరకు ఉండే మాటల్లో మనము చూస్తూ ఉన్నాము. 28 నుంచి 30 చూడండి. 28 దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన ఉద్దేశానుసారముగా పిలువబడిన వారికి అన్నియును మంచికే సమకూరునట్లు దేవుడు చేయనని మనకి తెలియను. దేవుడు అటువంటి ఆయన ఈ సొలొమోనును ప్రేమించాడు. అందుకని దేవుని యొక్క ఉద్దేశానుసారముగా సొలొమోను అనేటువంటి ఆయన రాజుగా పిలువబడ్డాడు, ఎంచుకోబడ్డాడు. అందుకని దేవుడు చేయనని మనకి తెలియను. ఇవన్నీ కూడా సొలొమోనుకి మంచికి సమకూరినట్లుగా దేవుడు అటువంటి ఆయన చేస్తున్నటువంటి పనులు ఇవి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తాను ఎన్నుకొనిన వారు తన కుమారుని సారూప్యమని కలిగి ఉండునట్లుగా, తన కుమారుని యొక్క వ్యక్తిత్వాన్ని స్వభావాన్ని కలిగి ఉండునట్లుగా దేవుడు అటువంటి ఆయన అప్పుడు అనేక మంది దేవుని కుమారులలో ఆ కుమారుడే జ్యేష్ఠుడగును. ఎవరైతే దేవుని తెలుసుకుంటారో, ఎవరైతే దైవిక జ్ఞానం కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని చిత్తములో జీవిస్తారో, ఎవరమైతే దేవుని చిత్తానుసారముగా ఈ అనుదినమైన జీవితంలో సమస్తమును కూడా తనని ఎంచుకొని జీవిస్తామో అటువంటి వారు మాత్రమే దేవునికి ఇష్టమైనటువంటి వారిగా పిలువబడతాము. అటువంటి వారమే దేవుని యొక్క జ్యేష్ఠ పుత్రులుగా, ప్రథమ పుత్రులుగా, ప్రథమ పుత్రికలుగా పిలువబడుతూ ఉంటాము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక మనకి వింటూ ఉన్నాం. అయితే ఈ జ్ఞానం అంతా కూడా ఈ లోకముతో మనం సరిపోల్చుకున్నప్పుడు ఈ జ్ఞానము మనకి ఎవరు ఇస్తారు, ఈ జ్ఞానము మనకి ఎక్కడ దొరుకుతుంది, ఈ జ్ఞానము మనకి ఏ విధముగా ఉంటుంది అనే విషయాన్ని మనము ప్రత్యేకముగా చూసుకున్నట్లయితే ఈ జ్ఞానం అనేటువంటి పరిపూర్ణమైన ఈ జ్ఞానం అనేది క్రీస్తు ద్వారా మాత్రమే మనకి దొరుకుతున్నది అని చెబుతూ ఈ లోకములో ఈ జ్ఞాన అర్జన దానికి ఉండే ప్రాధాన్యత ఏమిటి అనే విషయాన్ని గూర్చి యేసుక్రీస్తు మనకి 3వ పట్టణముగా అనగా సువార్త గ్రంథంలో మనకి చెప్తూ ఉన్నారు. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 44వ వాక్యము నుంచి. ఇందులో చూడండి, పరలోక రాజ్యము పొలములో దాచబడినటువంటి ధనము వలె ఉన్నది. ఒకడు దానిని కొనుగొని అచ్చటనే దాచి ఉంచి సంతోషంతో వెళ్ళి తనకు ఉన్నదాంతి అమ్మి ఆ పొలమును కొన్నెను. చూడండి, ఇక్కడ పరలోక రాజ్యం అనేటువంటిది ఈ యొక్క ధనం అనగా దాచబడినటువంటి ధనం అనేటువంటిది ఆ భూమిలో దాయబడింది. ఆ వ్యక్తి దానిని కనుక్కున్నాడు. తన దగ్గర ఉన్నదానికంటే కూడా అచ్చట ఉన్నటువంటి ధనమునకంటే విలువ కట్టాడు. తనకంటే విలువైన దాన్ని కనుక్కొని తనకున్నటువంటి ఆయన ఏం చేశాడు, ఒక దానిని కనుగొని అచ్చటనే దాచి ఉంచి సంతోషంతో వెళ్ళి తనకున్నదంతా కూడా అమ్మి ఆ పొలమును ఆయన కొనుక్కున్నాడు. ఇక్కడ ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పొలమును కొనుక్కున్న వ్యక్తి ఎవరు, ఈ పొలములో ఏమి దాచబడింది అని ఎందుకు సంతోషముగా ఉన్నదంతా కూడా అమ్మేశాడు అనే విషయాన్ని తెలుసుకున్నట్లయితే ఇందులో పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనము వలె ఉన్నది. పొలములో అనగా తనకు ధనాన్ని ఇంటిలో దాచినట్లయితే దొంగలు దానిని దోచుకుంటారని భయముతో తనకున్న విలువైనటువంటి ధనాన్ని తీసుకుని వెళ్ళి ఆ భూమిలో పాతిపెట్టి ఎక్కడో దాచి ఉంచాడు. అనగా పరలోక తండ్రి అనేటువంటి ఆయన మనకి అవసరమైనటువంటి అత్యంత ఈ లోకములో ఏదైతే విలువైనదో ఆ జ్ఞానం అనేది మరుగుపరచబడింది, రహస్యముగా దాచబడినది. ఈ మరుగుపరచబడినది ఈ రహస్యముగా ఉన్నటువంటి దానిని ఇదిగో ఎవరైతే అన్వేషిస్తారో, ఎవరైతే దైవిక జ్ఞానము కోసం నిత్యము నిరంతరము కూడా ఆరాటపడుతుంటారో అటువంటి వారికి ఆ రహస్యం అనేటువంటిది వెల్లడి చేయబడుతూ ఉన్నది. ఈ పరలోక రాజ్యం అనేటువంటిది ఈ పొలములో దాచబడినటువంటి ఈ దైవికమైన జ్ఞానాన్ని, ఈ దైవికమైన సొత్తును, ఈ దైవికమైన ఆస్తిని ఇదిగో ఈ వ్యక్తి ఆరాటపడుతున్నటువంటి వ్యక్తి నిత్యం కూడా ఆయనకు అదే పని, రెండో పని ఏమి కూడా లేదు. దేవునికి రాజ్యంలో ఉన్నటువంటి ఆ విలువలను తెలుసుకోవడానికై, దేవునికి రాజ్యంలో ఉన్నటువంటి ఔన్నత్యములో జీవించడం కోసం నిత్యము కూడా తనకున్నదంతా కూడా ఆయన వెచ్చిస్తూనే ఉంటాడు. అందుకని ఎలా వస్తుంది ఈవినికి ఈ దైవికమైన జ్ఞానము అని అంటే కీర్తనల గ్రంథము 1వ అధ్యాయములో మనకి ఈ యొక్క మాటలు చాలా చక్కగా కీర్తనకారుడు మనకి చెప్తూ ఉన్నారు. ఒక్కసారి ఆ మాటలు కూడా మనం చదువుదాం. కీర్తన మొదటి గ్రంథము 2వ అధ్యాయము
ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందముతో పారాయణము చేయొచ్చు, రేయింబవల దానిని ధ్యానించువాడు ధన్యుడు. చూడండి, ప్రభువు ధర్మశాస్త్రమును అనగా ఈ జ్ఞానం అనేటువంటిది, సంపూర్ణమైన జ్ఞానం అనేది ఇదిగో మనందరికి కూడా ఇస్తున్నటువంటి నిధి. ఆ ఫలము ఏమిటంటే ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథము. ఈ పరిశుద్ధ గ్రంథమే నిధి, ఈ పరిశుద్ధ గ్రంథమే ఫలము, ఈ పరిశుద్ధ గ్రంథమే ఆనిమత్యము, ఈ పరిశుద్ధ గ్రంథమే అత్యంత ఈ లోకములో విలువైనటువంటి అన్ని ధనముల కంటే, అన్ని విలువైనటువంటి వస్తువుల కంటే, ముత్యముల కంటే, పగడముల కంటే కూడా, బంగారముల కంటే కూడా విలువైనటువంటిది ఇదిగో ఈ ప్రభువు యొక్క వాక్యము. దీనిని ఎవరైతే నిత్యము నిరంతరం కూడా ధ్యానము చేస్తూ ఉంటారో, నిత్యము నిరంతరం కూడా ఉన్నటువంటి జ్ఞాన అర్జన కోసమై తగతగలాడుతూ ఉంటారో, అటువంటి వారి ఖచ్చితంగా తనకున్నటువంటి ధనాన్ని వెచ్చించి, బంగారాన్ని అమ్మివేసి, పొలములను కూడా అమ్మివేసి, ఇదిగో ఈ శాశ్వతమైనటువంటి ఈ జ్ఞానాన్ని, ఈ పరిశుద్ధ గ్రంథం కోసమై ఎవరైతే తగతగలాడుతూ ఉంటారో, ఈ జ్ఞానం అనేది ఎవరికి ఇవ్వబడుతుంది? ఈ జ్ఞానములో ఎవరు ఉంటారు అని అంటే, ఈ జ్ఞానం అనేటువంటిది కొలది మందికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఇది అందరికీ జ్ఞానం అనేది ఇవ్వబడుతుంది. ఎవరి కొలది మంది అని అంటే, ఎవరైతే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉంటారో, ధ్యానం చేస్తూ ఉంటారో, వాక్యానుసారముగా జీవిస్తూ ఉంటారో, వాక్యముల నిత్యము కూడా రేయింబ వల్ల కూడా దాన్ని ధ్యానం చేసుకుంటూ వాక్యం అటువంటి వారి జీవితముగా చేసుకుంటారో, అటువంటి వారే నిజమైనటువంటి అన్వేషకులు. ఏ అన్వేషణ ఇది? ఏ అన్వేషణ ఇది? పరిశుద్ధమైనటువంటి జీవితము కోసమై అన్వేషణ, శాశ్వతమైన సంపద కోసమై అన్వేషణ, నిత్యము నిరంతరం కూడా దొంగలు కానీ ఎవరు కూడా దోచుకోలేనటువంటి శాశ్వతమైనటువంటి ఆ యొక్క ఆస్తి కోసమై అన్వేషణ ఎవరైతే చేస్తూ ఉంటారో, అటువంటి వారికి మాత్రమే ఈ నిధి, ఈ యొక్క ఆస్తి అనేటువంటిది వారికి దొరుకుతూ ఉన్నది. ఈ మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 45వ వాక్యములో, ఇంకను పరలోక రాజ్యము ఆనిముత్యమును వెదుకు వర్తకను వలె ఉన్నది. ఈ వర్తకన పని ఏంటి అంటే, విలువైనటువంటి ఆనిముత్యాలు ఎక్కడ ఉంటాయో ఆయన అదే పని మీద ఉండినే ఉంటాడు. ఈ వర్తకుడు ఇప్పుడు ఎవరు అంటే నీవు నేను. ఈ వర్తకుడు ఎవరంటే నీవు నేను. అనగా ఏం చేయాలి అంటే, మనం నిత్యము కూడా ఈ యొక్క ఆనిముత్యము కోసమై వెతుకులాడుతూ ఉండాలి. ఈ ఆనిముత్యం అటువంటిది మనం ఎక్కడ భూమిలో తవ్వితే దొరకదు, ఏ సొరంగంలోనికి వెళితే మనకు దొరకదు, ఎక్కడో ఉన్నటువంటి ఆస్తిపాస్తు దోచుకుంటే మనకు దొరకదు. కానీ ఇదిగో ఈ ఆనిముత్యం అనేటువంటిది మనం ఇప్పుడు చదువుతున్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం మీద ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అదే విధముగా ఈ లోకములో మనము మంచి చెడులను చూడండి. సొలొమోను ఏమడిగాడు? మంచి చెడులను విచక్షణ జ్ఞానాన్ని ఆయన అడిగాడు. అదే విధముగా ఈ లోకములో సొలొమోనును పోలినటువంటి విధముగా దేవుడు మనకి అటువంటి జ్ఞానమును మనం ఇవ్వమని, అదే విధముగా సొలొమోను కంటే కూడా అధికుడైనటువంటి వాడు మనతో పాటు నిత్యము కూడా ఉన్నాడు. మన కోసమై ప్రాణం ఇచ్చిన వాడు, మన కోసమై త్యాగం చేసిన వాడు, మన కోసమై నిత్యము కూడా ఆరాటపడినటువంటి వ్యక్తి మన కోసమై ఉన్నాడు. ఆయనే యేసయ్య. ఆయన ఏ విధముగా అయితే సొలొమోను కంటే మనలాంటి అనేక మందికి ఆ యొక్క జ్ఞానం ఆయన ఇచ్చాడు. జ్ఞాన సంపద ఆయనే. ఏ విధముగా? ఇదిగో ఆయనే వాక్య రూపమైనటువంటి ఆయన శరీరధారిగా మన మధ్యనికి వచ్చి మనతో పాటుగా నివాసం ఉంటున్నటువంటి వాడే నీవు నేను నమ్ముకున్నటువంటి ఆ దేవుడు. ఆ పరిపూర్ణమైనటువంటి జ్ఞానము కలిగి నిత్యము జీవించుదాం. సొలొమోను వలె మనము కూడా ప్రార్థించినప్పుడు మన ప్రార్థన కూడా దేవుని ఆశ్చర్యపరచాలి. మన ఉద్దేశములు కూడా దేవుని ఆశ్చర్యపరచాలి. ఏమని? ఇతరుల కీడు కోసము కాక, ఇతరుల యొక్క వినాశనము కోసము కాక, అందరి యొక్క మంచితనము కోసమై, అందరి యొక్క ఉన్నతమైన జీవితము కోసమై నీవు నేను మన ఇరుగు పొరుగు వారందరం కూడా కలిసి దేవుని రాజ్యంలో చేరినంత వరకు కూడా దేవుని మంచినే చేసి ఆ మంచి కోసమై మరణించే జీవితాన్ని, త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని దేవుడు మనందరికీ దయచేయమని కోరుకుందాం. ఆమెన్. పరిశుద్ధులైన దేవుడు ఈ వాక్యం ఆలకించి మిమ్మల్ని అదే విధముగా అనేక మందిని ఆశీర్వదించాలని కోరుకుందాం. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రియ మిత్రులారా, ఆదివారం రోజునాడు మరి ఈ దాచబడిన ధనము, ఆనిముత్యము అనేటువంటి వీటి కోసమై ప్రత్యేకముగా చారిత్రాత్మకమైనటువంటి సంఘటనల ద్వారా మరి మీకు చెప్పబోతూ ఉన్నాం. ఆదివారం నాడు ఉదయము 10 గంటలకి లైవ్లో మీకు వాక్యం అనేటువంటిది ఇవ్వబడుతున్నది. ఆ వాక్యాన్ని కూడా మీరు శ్రద్ధతో ఆలకించి దేవుని యందు దినదినాభివృద్ధి చెంది వాక్యానుసారముగా జీవించే బిడ్డలుగా,
ఈ పరలోకపు తరగనటువంటి ఆస్తి కోసమై మీరు నిత్యం కూడా వేచి చూస్తూ ధ్యానం చేస్తూ ఉంటారని ఆశతో మీకోసమై ఈ వాక్యాన్ని అందిస్తూ ఉన్నాను. పరిశుద్ధులైన దేవుడు మనందరిని కూడా హేరళముగా ఆశీర్వదించి వినుటకు వీనున్న వారు వినుదురుగాక అనే మాటతో ముగిస్తూ, పరిశుద్ధులైన దేవుడు మీ యొక్క కుటుంబమునకు కాపుదలగా ఉండునుగాక. ఆమేన్.